కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఎందు నిమిత్తము టైం వేస్ట్ కాకుండా నిమిత్తము మీరు అవివేకులుగాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. నీ లైఫ్ సార్థకం కావాలి, నీ జీవితం సద్వినియోగం కావాలి అంటే నీ చిత్తమో మరొకటి చిత్తమో కాదు, దేవుని చిత్తములో నువ్వు ప్రయాణం చేస్తే అప్పుడు నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం సఫలమవుతుంది, సద్వినియోగం అవుతుంది. సో దైవ చిత్తం నెరవేర్చేవానికి నిరంతరం నిలిచే భాగ్యం ఉంది, జన్మ సార్థకం అవుతుంది, సమయం సద్వినియోగం అవుతుంది. ఇంకా దైవ చిత్తం నెరవేర్చిన వానికి ఏం కలుగుతుంది? మెప్పు కలుగుతుంది. అర్థమైందా? దేవుని సంకల్పం, దేవుని చిత్తము నెరవేర్చిన వానికి మెప్పు కలుగుతుంది. దావీదు దేవుని సంకల్పము చొప్పున అనగా చిత్తము చొప్పున, దేవుని చిత్తము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని మహింపరిచాడు, ఘనపరిచాడు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మానవ శరీరంతో భూమి మీదకి వచ్చినప్పుడు యేసు దావీదు కుమారుడు అనిపించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇది మామూలు ఘనత కాదు. దైవ చిత్తము నెరవేర్చేవానికి మరొక ఘనత ఏమిటంటే మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. దేవుని చిత్తం నెరవేర్చేవాడికి దేవునికి స్తోత్రం. 4వది, దేవుని చిత్తము తన జీవితంలో నెరవేరాలని ఆరాటపడి ఆయన చిత్తము చొప్పున నడుచుకోవటానికి ఎవరైతే తమను తాము సిద్ధపరచుకుంటారో 4వ ప్రయోజనం, భూమి మీద ఉండగానే పరలోకపు మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో ఏడుపు, దుఃఖము, బాధ, ఆవేదన, ఆక్రందన, రోదన మొదలైనవి ఉన్నాయా? ఏం లేవు. అక్కడ నిత్యానందం ఉంది. సంతోషకరమైన స్థలం పరలోకం. ఎందుకు అంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతున్నందున పరలోకం మహిమాయుక్తమైన ఆనందము, చెప్పనసఖ్యమైన సంతోషములతో నిండి ఉంది. కానీ భూలోకం ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది? ఇక్కడ భూమి మీద దేవుని చిత్తం పక్కన పెట్టేసి మానవుడు తన స్వచిత్తాన్ని నెరవేర్చబూనుకున్నాడు కనుకనే ఈ దరిద్రం అంతా దాపురించింది. మనుషుల జీవితాల్లో ఆవేదనకి కారణం, మానవ సమాజంలో ఆవేదనకి కారణం దేవుని చిత్తమును విసర్జించి మానవుడు తన స్వచిత్తమును నెరవేర్చబూనుకొనుటయే. తన సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాడు. ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఇట్లా, అప్పుడు ఇక మానవుడికి సంప్రాప్తమైన సకల దరిద్రాలన్నీ సంప్రాప్తమైనవి. మరి ఇప్పుడు అవన్నీ పోగొట్టుకొని వాటి నుంచి విడుదల పొంది పరలోకంలో ఉండేటువంటి ఆ నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ ఆదరణ, ఆ సంతోషం, ఆ ఆనందం పొందాలంటే ఏం చేయాలంటే, ఏ చిత్తాన్ని పక్కన పెట్టి దరిద్రం తెచ్చుకున్నాడో ఇప్పుడు అదే చిత్తాన్ని మళ్ళా నెత్తికెత్తుకుంటే కానీ ఈ దరిద్రం పోయి ఆ ప్రశాంతత రాదు బ్రతుకుల్లోకి. స్తోత్రం. అర్థమైందా? ఎందుకంటే పరలోక ప్రార్థన చేయండి. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును అంటే మట్టి మీద. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే భూమి అంటే మట్టి కాదు, ఈ భూమి మీద ఉన్న దేవుని చిత్తం నెరవేరాలి. భూమి మీద అంటే అర్థం అంటే మన బ్రతుకుల్లో నెరవేరాలి. ఎదుటి వాళ్ళకి సలహా చెప్తాం, దేవుని చిత్త ప్రకారం ఉండి అట్లుండి ఇట్లుండి అని. దేవుడు మాట్లాడుతున్నాడు, ముందు నీ చిత్తం నీ జీవితంలో నా చిత్తం నెరవేర్చనివ్వు అని. కాబట్టి మనం దేవుని చిత్తానికి, దాన్ని నెరవేర్చడానికి నడుం కట్టినప్పుడు దివిలో ఉన్న ఆనందాన్ని భూమిలో కూడా మనం అనుభవించే అవకాశం ఉంది. హాయిగా ప్రశాంతంగా అన్నీ ఉంటాయి. మళ్ళీ అక్కర్లు, అవసరతలు, సమస్యలు, ఇరుగులు, ఇబ్బందులు గట్రా ఉంటాయి. ఎన్నున్నా దేవుని చిత్తంలో ప్రయాణం చేసేవాడు లెక్క చేయడు.
నేను ఆయన చిత్త ప్రకారం అడుగులేస్తున్నా కాబట్టి ఇక ఏదొచ్చినా ఆయనే చూసుకుంటాడని భరోసా ఉంటుందన్నమాట. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి సొంత చిత్తంలో ప్రయాణం చేసేవాడికి డౌట్సేగా, అన్ని డౌట్లేగా. కాబట్టి తన స్వచిత్తమును సిలువ వేసి దైవ చిత్తముకు తన్ను తాను అప్పగించుకున్నవాడు దేవుని పరలోకములో ఉన్నటువంటి ఆనందాన్ని భూమి మీద పొందగలుగుతాడు. ఎవరి జీవితంలో అయితే దేవుని చిత్తం నెరవేరటం స్టార్ట్ అయిద్దో ఆ వ్యక్తి జీవితంలో ఇక పరలోక ఆనందం స్టార్ట్ అయింది. చెప్పటానికి వినటానికి బాగానే ఉంటుంది, కానీ అనుసరించడానికి మా కష్టం. ఎందుకంటే మానవుడి సహజ నైజం ఏందంటే ఏ కాడికి తనదేందో నెరవేర్చుకోవాలన్న తపనే, కానీ దైవ చిత్తాన్వేషణ అనేది కష్టం. నిజంగా దైవ చిత్తాన్ని వెతికి ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను అప్పగించుకున్నవాడు ఎంత ధన్యుడు. కొంతమందికి దేవుని చిత్తం ఏంటో కూడా తెలుసు, ఏది చేయాలో తెలుసు, ఏది చేయొద్దో తెలుసు. దేవుడు చెప్పాడు, విన్నారు, అయినా లోబడరు. దానికి లోకాసు వార్తలో చెప్పాడు, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. తన చిత్తం ఏంటో నీ ఎడల దేవుడు బయలుపరిచినప్పుడు మర్యాదగా లోబడాలి నాయనా అమ్మా. తన చిత్తాన్ని వెల్లడి చేసిన తర్వాత మర్యాదగా లోబడకుండా పిచ్చి చేష్టాలు చేస్తే తన్నులు పడతాయని చెప్తున్నాడు. తెలియక ఒకవేళ లోబడలేదనుకో కొద్ది దెబ్బలే తగులుతాయి, తెలిసి చిత్తమునకు లోబడలేదనుకో అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఈ దెబ్బలన్నీ ఎందుకు? బుద్ధి రావడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే తన్ని మళ్ళా లైన్లో తీసుకురావటం అన్నమాట. ఇప్పుడు వరుసగా 4 చెప్పండి. 1 నీ తలకాయ, 2 మా తలకాయ. అంతేనా లేకపోతే ఏం చెబుతారా? చెప్పండి. మొదటిది, నిరంతరం నిలిచిపోతాడు, చరిత్రలో నిలుస్తాడు, నిత్యత్వంలో కూడా నిలుస్తాడు. 2 టైం సద్వినియోగం అయిపోతుంది, జీవితకాలం సఫలత పొందుతుంది, బ్రతుకు సాఫల్యత పొందుతారన్నమాట. 2 3 మెప్పు పొందుతాడు, చిత్తము నెరవేర్చినోడు. అది కూడా క్షయమయ్యే మనుషులు ఇచ్చే మెప్పు కాదు, అక్షయమైన దేవుని మెప్పు. ఆయన చిత్తం నెరవేర్చిన వానికి యేసయ్యకి చూడు ఎంత మహిమ వచ్చిందో. నేను నా చిత్తము నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకున్నటకే వచ్చానని ఎన్నిసార్లు చెప్పాడో అలాగూ జీవించాడు. ఓకేనా? కాబట్టి ఆయన మహిమపరచబడ్డాడు. 4వది పొందుతాడు. 5వది, దేవుని చిత్తములో ప్రయాణం చేసేవాడు తనకే ఆశీర్వాదం కాదు కానీ అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉంటాడు. దేవుని చిత్తంలో ప్రయాణం చేసేవాడు తన మట్టుకు తాను దీవించబట్టమే కాదు, అనేకుల దీవెనకు కూడా కారణమవుతాడు. అక్కడ కూడా యేసయ్య మనకు కనపడతాడు. దేవుని చిత్తంలో ప్రయాణం చేసిన యేసయ్య ఎంతమంది రక్షణకు కారకుడు అయ్యాడో చూడండి, ఎంతమంది ఆనందానికి ఆదరణ కారణమయ్యాడో చూడండి. దేవుని చిత్తంలో ప్రయాణం చేసిన పౌలు ఎంతమందికి దీవెన అయ్యాడో చూడండి. దేవుని చిత్తంలో ప్రయాణం చేసిన అబ్రహాము, హనోకు, నోవహు, అందరి భక్తుల జీవితాల్లో తమ మట్టుకు తామే కాదు కానీ వారు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాద కారణంగా ఉన్నారు. దేవునితో నడిచిన భక్తులు, దేవుని చిత్త ప్రకారం అడుగులు వేసిన మోషే లక్షలాది మందికి దీవెనకరమయ్యాడు. స్తోత్రం. దేవుని చిత్తము నెరవేర్చడానికి పూనుకున్న ఎస్తేరు, అవసరమైతే చచ్చిపోతా కానీ నా దేవుని చిత్త ప్రకారమే నేను ఈ సింహాసనం మీదకి వచ్చా కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని నా జనులను కాపాడుకోవాలని దైవ చిత్తాన్ని నెరవేర్చ తెగించింది కనుక ఆమె చేసిన ఆ చిన్న కార్యం వాస్తవంగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది, ఆయన ఓకే చేశాడు, అయిపోయింది, సింపుల్. కానీ దానికోసం ఆమె చావుకు తెగబడాల్సి వచ్చింది. ఆ కార్యాన్ని బట్టి 66 పుస్తకాల్లో ఒక పుస్తకం ఎస్తేరు కొరకు కేటాయించాడు దేవుడు ఈ గ్రంథంలో. అంతేకాదు ఇంకా బోల్డ్ అన్ని పోలికలు మనకు పాఠాలుగా ఎస్తేరు లైఫ్లో దేవుడు చూపించాడు.
కాబట్టి ఎస్తేరు ఎంతమందికి ఆశీర్వాద కారణంగా ఉంది? యావత్తు యూదు జనాంగం మొత్తానికి ఆశీర్వాద కారణంగా ఉంది. దేవునికి మహిమ. ఇప్పుడు జస్ట్ మచ్చుతొనగలాగా ఒక 5 చెప్పా. ఇక ఈ రకంగా మీరు కానీ అన్వేషించుకుంటే ఇన్నొస్తాయి. 5 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే మన ప్రసంగ అంశం అది కాదు. ఓకేనా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కాబట్టి ఇప్పుడు ఇది దేవుని చిత్తం అన్న మాట కాడ మనం ఇప్పుడు చిత్తం దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఫస్ట్ ఏమి వెతుక్కున్నాం? దైవ చిత్తము నెరవేర్చేవానికి అనుకూరే ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు బెనిఫిట్స్ లేకుండా మనం ఏం చేయంగా. మనం ఏది చేయాలన్నా ఏదో ప్రయోజనం ఉండాల్సిందే. కాబట్టి ముందు అసలు ఈ పని చేస్తే ప్రయోజనం ఏంది అనేది తెలుసుకున్నాం. ఇంతకు ఇప్పుడు రెండో పాయింట్ అంటే దేవుని చిత్తం ఏది? సార్వత్రికంగా ఒక చిత్తం ఉంది, వ్యక్తిగతంగా దేవునికి మన ఎడలో ఒక చిత్తం ఉంది. అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఇది దేవుని చిత్తం. అంతటా అందరూ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. దీనికి మళ్ళీ కొంతమందికి నువ్వు అక్కర్లేదు, నువ్వు బాప్తిస్మం పొందవాకు అని చెప్పటం. కొంతమందికి నువ్వు పొందాల్సిందే అని చెప్పటం. ఏమి లేదు, నోరు మూసుకొని అందరూ బాప్తిస్మం పొందాల్సిందే. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలెనని ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మారు మనసు అందరూ పొందాల్సిందే, బాప్తిస్మం అందరూ పొందాల్సిందే, పరిశుద్ధాత్మాభిషేకం అందరూ ప్రార్థించి పొందుకోవాల్సిందే, సువార్త పరిచర్య, సువార్త ప్రకటన అందరూ చేయాల్సిందే, అందరూ ప్రకటించాల్సిందే. నువ్వు రక్షణ పొందావు, ఎవరో చెబితే సత్యం తెలుసుకొని నువ్వు రక్షణ పొందావు. ఎవరో కష్టం చేసి త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి వాళ్ళు దెబ్బలు తిని తన్నులు తిని వాళ్ళ బ్రతుకులు వాళ్ళ జీవితాలను అలాగ బలిపీఠం మీద పెట్టి నీకు సువార్త మోసుకొస్తే హాయిగా కూర్చొని దేవుని మాటలు విని రక్షణలోకి వచ్చి హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, యేసయ్యను బట్టి ఎంతో ఆనందంగా ఉంది నాకనే ఆనందపడుతున్నావు. ఎంతోమంది త్యాగం చేస్తే ఆ సువార్త నీ దాకా వచ్చింది. ఈరోజు బ్రతుకులో స్వాంతన లభించింది, అంతేకాదు నిత్య జీవం కూడా చేరగలిగే మార్గము దొరికింది నీకు. మరి ఇతరుల కష్టాన్ని నువ్వు పొందావు సరే, మరి ఇతరుల కొరకు నువ్వేం చేయవా? ఇతరులు త్యాగం చేస్తే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవునిలోకి వచ్చావు, నువ్వు దేవుని మహిమాయుక్తమైన ఆనందం పొందుతున్నావు. ఏమండి, అవతలోడు కష్టపడి మన కోసం ఇంత చేసినప్పుడు మనం కూడా ఇంకొకటి కోసం కష్టపడాలి కదా, ఇంకొకరి కోసం కష్టపడాలి కదా. ఇతరుల సేవా ఫలంలో నువ్వు పాలు పొందుతావు, నువ్వేం సేవ చేయవా? నువ్వు ఇతరులకు చేయవా? దేవునికి మహిమ. ఎంతోమంది త్యాగదనులు త్యాగం చేసి సువార్తను మోసుకొచ్చారు, పరిచర్య చేశారు, వాళ్ళ కుటుంబాలు పణంగా పెట్టారు, వాళ్ళ ప్రాణాలు బలిపీఠం మీద పెట్టారు. బైబిల్ని తర్జుమా చేసిన ఒక దైవజనుండి ఒక స్తంభాన్ని కట్టేసి తారు పోసి నిప్పంటించారు. బైబిల్ని తర్జుమా చేసిన ఒక దైవజనుండి తెలుసా? అయినా సరే సంతోషంగా దేవుని మహింపరుస్తూ ప్రాణాలు వదిలాడు. మీరు నన్ను కాల్చగలరు కానీ నేను తర్జుమా చేసిన క్రొత్త నిబంధనను నాశనం చెయ్యలేరు. అది కూడా అగ్నే కాబట్టి ఈ అగ్నిని కాల్చలేదు. అగ్ని సమస్తాన్ని దహిస్తుంది కానీ అగ్నిని కాల్చలేదు. కాబట్టి దేవుని వాక్కు అగ్ని, దాన్ని ఎవ్వడూ నాశనం చేయలేడు అంటారు భక్తులు. కాలిపోయారు. వాళ్ళు ఎంతో త్యాగం చేసి మనకు సువార్త మోసుకొచ్చారు, వాక్యం అందించారు. ఇతరులకు దేవుని సువార్తను అందించే విషయంలో నీ బాధ్యతను నెరవేర్చాలి. సార్వత్రికంగా అందరికీ దేవుని ఆజ్ఞ ఇది. ఇతరులు అందించినప్పుడు నువ్వు మేలు పొందావు, ఇప్పుడు నీవు కూడా ఇతరులకు మేలు చేయవలసి ఉన్నది. అందుకే దేవుని పనికి వచ్చాను నేను. పాపం ఎంతోమంది కష్టపడి త్యాగం చేసి సువార్తను అందిస్తే నేను పొందాను. మరి ఇంత తెలుసుకొని మరి నేను ఇతరుల త్యాగాలు ఎరిగిన నేను నా అదృష్టం కొద్దీ
ఉపేందర్ అనే దైవజనుడు హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు ఆయన ఒక మ్యాగజైన్ వేశారు, రూపాంతరం అని ఒక మ్యాగజైన్ వేశారు. అందులో ఇటుపక్క కవర్ పేజీలో, బ్యాక్ సైడ్ కవర్ పేజీలో ఒక్కొక్క దైవజనుడి జీవితాన్ని రాసేవాడు. ఆ మ్యాగజైన్ చదివినప్పుడు ఒక్కోసారి అందులో ఉన్న స్టోరీ చదివి ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని. జిమ్ ఎలియట్ స్టోరీ చదివాను, డేవిడ్ బ్రైనార్డ్ స్టోరీ, అట్లా డేవిడ్ లివింగ్స్టన్, కొంతమంది భక్తుల స్టోరీస్, కొత్త కొత్త దైవజనులు, మనకు గుర్తింపు లేని దైవజనులను కూడా తీసుకొచ్చి రాసేవాడు ఆయన. వాళ్ళ దేవుని కోసం చేసిన త్యాగాన్ని చదివినప్పుడు కూర్చొని ఏడ్చుకునేవాడిని. అరే రే రే, సువార్త వ్యాప్తి కోసం వీళ్ళు ఇంత త్యాగం చేశారు, నేనేం చేయలేకపోతున్నాను ఏంటి నాయన? నాకు ఈ బంధకాలేంది, ఈ ఆర్థిక పరిస్థితులు ఏంది, ఈ అప్పుల బాధలేంది, ఈ సంఖ్యలు ఎప్పుడు తెగిపోతాయి, నేను ఎప్పుడు నా దేవుని పనిచేయాలి? నాకు దేవుని వాక్యం అందించడానికి, నాకు సువార్తను అందించడానికి, నాకు నా యేసయ్యను పరిచయం చేయడానికి భక్తులు ఇంత బలి కావాల్సి వచ్చిందా, ఇంత త్యాగం చేయాల్సి వచ్చిందా? అయ్యో, మరి నేనేం చేయట్లేదేంది? ఇతరుల కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను, కానీ నేను ఇతరుల కొరకు ఏమీ చేయలేకపోతున్నాను ఏంటి అని ఏడ్చుకున్నాను. దేవుడు నా కన్నీళ్లు చూచాడు, నాకు అవకాశం ఇచ్చాడు ఆయన పరిచర్య చేయటానికి. హల్లెలూయా. ఇప్పటికీ తృప్తి లేదు, నిజం. ఏదో మెహర్బానీ కోసం చెప్పట్లా, ఇప్పటికీ తృప్తి లేదు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఇదెంత అన్నట్టుంది నాకు. అబ్బో ఇక చాలే అన్నట్టు కాదు, ఇది ఎంత, ఇంకా చెయ్యాలి అన్న ఆరాటమే ఉంది. అందుకే మొన్న ఒక మాట అంటే బోర్ను ఏడుపు మొదలెత్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయినా ప్రకటించక మానను. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో నీకేం, నువ్వు కూడా ప్రకటించాలి. అది అందరికీ సార్వత్రికంగా దేవుడిచ్చిన బాధ్యత. అది చేయుట నీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ప్రకటించాలి. దొరికింది ఒక తలంపు ఇచ్చాడు, పుస్తకం రాశా. కొన్ని తలంపులు ఇచ్చాడు, పాటలు తయారు చేశా దేవుని కృపలో. కొన్ని ఆధారాలు ఇచ్చాడు, ఉపయోగించా. వెతుక్కొని పరిశోధించుకొని మొత్తం తెచ్చి ముందేసుకొని అన్నిటినీ ఓ పద్ధతి ప్రకారం సిద్ధపరచుకొని ఉపదేశ క్రమంలో వాక్యము ద్వారా, పుస్తకం ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా ఎలా అవకాశం ఉంటే అలా సువార్త ప్రకటించే పనిలో నా దేవుడు ఆయన కృపతో కొంతమేర వాడుకున్నాడు. ఇంకా వాడబడాలని ఆరాటపడుతున్నా. ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఇతరులు కష్టపడ్డారు, నేను అనుభవించాను. ఇప్పుడు నేను కూడా కొంత కష్టపడ్డాను, దాన్ని కొంతమంది అనుభవిస్తున్నారు కనుక కొంత సాటిస్ఫాక్షన్. ఇంకా అనేకులకి దేవునికి మహిమ. నువ్వెందుకు చేయకూడదు? నువ్వెందుకు ఒక మ్యాగజైన్ రాయకూడదు? నువ్వెందుకు ఒక కొత్త విషయాన్ని దేవుని సంగతులను కనుగొని సువార్త కొరకు వినియోగించి వాడకూడదు? కాబట్టి మన విషయంలో దేవుని చిత్తాలు కొన్ని ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇప్పుడు మనం వరుసగా చెప్పుకుంటున్నాం. మారు మనసు అందరూ పొందాల్సిందే. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసము అందరూ పొందాల్సిందే. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అందరూ ప్రార్థించాల్సిందే. 4వది సువార్త ప్రకటన. చదువు ఉన్నా లేకపోయినా, నీకు చదువు లేదనుకో, చదువు లేని వాళ్ళకే చెప్పు. చదువుకున్నోడు చెబితే వాడు ఎగతాళి చేస్తాడంటే చదువు లేనివాడికి చెప్పు. నేను హైపైగా ఉంటానంటే సరే, నువ్వు సామాన్యుల దగ్గరికి పోలేకపోతే నీ హైపై రకాలే ఉంటారు, వాళ్ళకి చెప్పు. నేను జాబ్ చేస్తున్నాను అంటే నువ్వు జాబ్ చేసే దగ్గర కొలీగ్స్కి చెప్పు. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి సోదరా. హృదయంలో భారం ఉంటే ఎక్కడైనా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు వాడబట్టానికి. మనం ఏదో అయ్యి వంకలు చెప్పి షో చేస్తాం, కానీ గుండెల్లో భారం అంటే ఈ ఒక్క పాయింట్ మీ మైండ్లో పెట్టుకోండి. పెన్ ఉంటే రాసుకోండి పెద్ద లెటర్స్తో. యేసుక్రీస్తు సువార్త ప్రకటన అనేది ఎంతోమంది త్యాగంతో, ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ జీవితాలు వాళ్ళ సమస్తము త్యాగం చేస్తే నా దగ్గరకు వచ్చింది.
ఇంతమంది కష్టపడి నాకు అందించిన యేసయ్యను నేను ఈరోజు పొందుకున్నాను, అనుభవిస్తున్నాను, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాను. మరి ఇతరుల కష్టాన్ని నేను అనుభవించినప్పుడు మరి నేను ఇతరుల కొరకు కష్టపడవద్దా అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఎప్పుడు నీ కళ్ళ ముందు కనపడేటట్టు చూసుకో. అప్పుడు ఏదన్నా ఒక కొలిక్కి వస్తావు. ఈ మాట పెద్ద లెటర్స్ రాసుకొని నీ కళ్ళ ముందు ఎప్పుడు కనపడేటట్టు పెట్టుకో. అప్పుడు దేవుని కోసం ఎంతో కొంత నువ్వు కూడా కష్టపడగలుగుతావు ఇతరులకు సువార్తను అందించే విషయంలో. ఇది దేవుని చిత్తం. 4, 5వది, కడగబడిన పంది మలరా బుర్రలోకి పొల్లినట్లు కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరగకూడదు. ఒకప్పుడు పాపులమై ఉన్న ఆయన రక్తంతో పరిశుద్ధపరిచాడు కాబట్టి ఇక మళ్ళా చెడుగులోకి వెళ్ళకూడదు. దేవుని కన్ను కప్పుతున్నాను, మనుషుల్ని మోసం చేస్తున్నాను, మనుషుల్ని మాయ చేస్తున్నాను అనుకునేవాడు దేవుణ్ణి మనుషుల్ని కాదు తన్ను తానే మోసగించుకుంటున్నాడు. ఎవరినో నష్టపోచడం కాదు, తానే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, జారత్వమునకు దూరముగా ప్రతివాడు తన ఘటమును కాపాడుకొనుట ఎరిగి ఉండాలి. ఇది మీ విషయములో దేవుని చిత్తం. అదే తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. జస్ట్ ఇటు పక్క పేజీ చూడు, ఇటు పక్క అర్థమైపోయింది ఏముంది. 4-5 వచనాలు చదువు. 4వ అధ్యాయం 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. అది ఫస్ట్ దేవుని చిత్తం నెరవేర్చేవాడి కొనుగోరే ప్రయోజనాలు ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటో వెతుక్కుంటున్నాం. సార్వత్రికంగా అంటే అందరూ ఫాలో అవ్వాల్సినవి. తర్వాత వ్యక్తిగత చిత్తం కూడా ఒకటి ఉంటుంది. వ్యక్తిగతంగా నా విషయంలో దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి నేను నెరవేర్చాల్సి ఉంది. అట్లా మీకు వ్యక్తిగతంగా మీకు కొన్ని పర్సనల్ ఇస్తాడు, నువ్వు ఇట్లా చేయి, ఈ విషయం ఇట్లా చేయాలి, అది వేరు. ఇప్పుడు సార్వత్రికంగా అంటే అందరూ ఖచ్చితంగా చేయాల్సినవి చెప్తున్నాను నేను, అందరూ చేయాల్సినవి. 5వది ఏమిటి? ప్రతివాడు తన ఘటమును దేనికి దూరంగా? జారత్వమునకు వ్యభిచారమునకు దూరముగా తన శరీరమును, ఘటము అంటే కుండ అని అర్థం వస్తుంది. శరీరాన్ని కుండతో పోల్చాడు. మిడిసిపడవాకురా కుండ పగిలిపోద్దని, మనకి సింపుల్గా చెప్పటానికి. దేవునికి స్తోత్రం. యవన పొంగు, కామ వికారం, అన్యజనుల వలె కామాభిలాష యందు గాక పరిశుద్ధత యందు, నీతి యందు ప్రతివాడు తన ఘటమును కాపాడుకొనుట ఎట్లో అది ఎరిగుండుట దేవుని చిత్తం. అంటే ఏం చెబుతున్నాడు? ఇంతకు ముందు అంటే మీరు అన్యజనుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఎట్లా పడితే అట్లా నడిచారు బాబు. ఇప్పుడు ఆయన రక్తం చేత విమోచించి విశ్వాసమును బట్టి మిమ్మల్ని దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. కనీసం ఆ పేరును బట్టైనా ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడాల్సి ఉంది. ముఖ్యంగా ఏ పేరును బట్టి? దేవుని కొడుకువి, దేవుని కూతురువి కనుక ఆ లక్షణం కనపడాలి, ఆ జాతి లక్షణం కనపరచాలి. ఆ విషయాన్ని బట్టైనా మనం జాగ్రత్త పడాలి. ఎట్లా పడితే అట్లా అన్యజనుల్లాగా విచ్చలవిడి లైంగిక జీవితాలు జీవించకూడదు, స్పష్టంగా చెప్పాడు. అంతకుముందులాగా నేను ఎట్టబడితే అట్టు ఉంటాను, ఏం పర్వాలేదంటే తన్నులు పడతాయి. ఊరుకోడు. ఎట్లా పడితే అట్లా ఉంటానంటే ఎట్లా ఊరుకుంటాడు? పందిని తెచ్చి గొర్రెల్లాగా చేశాడు, మళ్ళీ పోయి నేను బురదలోనే పడతానంటే ఇక పంది కన్ఫామ్ చేసుకొని వదిలేస్తాడు సావని. అర్థమైందా? కడిగి పరిశుద్ధపరిచాడు కాబట్టి ఇక గొర్రె పిల్లలాగా బతకమన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? దేవుడు కృప గలవాడు, ప్రేమ గలవాడు, దయగలిగేవాడు కాబట్టి నేను ఎట్ట పడితే అట్ట ఊరేగుతానని అనుకోవాకు. నువ్వు ఎట్లా పడితే అట్లా ఊరేగటానికి, నేను ఎట్ట పడితే అట్ట పొర్లాడటానికి కాదు. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది. అయ్యా నీకోసం నేను ప్రాణత్యాగం చేసేలేమ్మా, ఎట్ట పడితే అట్ట ఊరేగు నాన్న, ఏం పర్వాలా, నా కృప ఉందిలేమ్మా, నేను కృప చూపుతా, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు అనే ప్రాణం పెట్టాడు శిలువలో.
యేసయ్య సిలువ మనకు పాపం చేయటానికి సర్టిఫికేట్ ఇచ్చిందా? ఎంత పాపం! నా ప్రేమను చూసైనా ఇక మారు మనసు పొందండి. నేనేదో చెయ్యొద్దన్నానని బలవంతం చేత మానటం కాదు, నా ప్రేమను బట్టి మార్పు నొందండి. పిల్లకాయల్లాగా అదొద్దన్నాడు ఇదొద్దన్నాడు అని ఫీల్ అవటం కాదు, పెద్దోళ్ళలాగా కొంచెం మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా వాటిని విసర్జించండి. ఒక ఎదిగిన బిడ్డగా, విమోచన పొందిన బిడ్డగా అన్నీ చేయడానికి నీకు స్వాతంత్ర్యం ఇచ్చాను, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నీ ప్రయోజనకరం కావు, అన్ని క్షేమాభివృద్ధి కలుగజేయవు. స్తోత్రం. అయ్యా, చిన్నప్పుడు గోళీలు ఆడామా లేదా? చిన్నప్పుడు గోళీలు ఆడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఆడపిల్లలు కూడా చేతులు ఎత్తున్నారు, వీళ్ళు కూడా ఆడారు. నాయన స్తోత్రం, హల్లెలూయా. మీరు దించారేంది? రైట్, అంటే దాదాపు చేతులన్నీ లేచినాయి. ఓకే, చిన్నప్పుడు మన ఆస్తులు ఏంది? తన్నులు తిన్నాము, తన్నాము, రోడ్డు మీద పడి దొర్లాడాము, దుమ్ము పోసుకున్నాం, పొద్దున సాయంత్రం అదే డ్యూటీ. సెలవు వచ్చినప్పుడు రోజంతా అదే డ్యూటీ. ఆట ఆడటం, అవి తెచ్చుకోవటం, ఆ డబ్బాలోనో సీసాలోనో పోసుకొని దాచిపెట్టుకోవటం, తడవకోసారి చూసుకోవటం, ఎవడన్నా కనపడితే చూసావా అంటాం. అదే మన ప్రపంచం. అయ్యా, ఇప్పుడు ఎవరన్నా ఆడతారా మరి? ఎవరన్నా కొడతానని బెదిరించారా? గోళీలు ఆడరాదు అని ఎవరన్నా నీకు ఆజ్ఞ జారీ చేశారా? ఇప్పుడు నువ్వు ఆడితే ఎవరన్నా అడ్డుపడతారా? పెద్దగా చెప్పండి, మీకు దండం చేసుకుంటా చెప్పండి, వందనాలు బాబా, వందనాలమ్మా. ఇప్పుడు నువ్వు ఆడితే ఎవరన్నా నిన్ను కొడతారా, తిడతారా, ఏమన్నా అంటారా? నీ ఇష్టం, ఎవరు అడ్డుపడతారు? కానీ ఆడతావా? చిన్నప్పుడు వాటి కోసం తన్నులు తిన్నావుగా. ఒక్కో చోట ఎవడన్నా తొండి ఆడాడంటే గోళీలాటలో బండబూతులు, అందులోనే అన్యాయం, తగలకపోయినా తగిలిందని చెప్పి వాడు లాక్కోవటం, వాడు ఈడు జుట్లు పట్టుకోవటం, గుడ్లు దించుకోవటం, దాన్ని కవర్ చేసుకోవడానికి దొంగచాటుగా ఇంట్లో పోయి డ్రెస్ మార్చుకోవటం, తర్వాత అమ్మ చూసి చొక్కా ఎందుకు తినిగిందని పట్టుకొని బాధటం. ఓ అబ్బాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ గోళీలాట కోసమేగా. చిన్నప్పుడు మన సమస్తం అదేగా, అవునా? చిన్నప్పుడు కళలు కూడా వచ్చాయి, అన్ని చాలా గోళీలు గెలుచుకున్నట్టు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆడమన్నా ఆడరేంది? ఆడతారా? ఆడమంటే నిర్బంధం ఏమి లేదు, కానీ స్వచ్ఛందంగానే మానేశారు. చూడు, ఆడొచ్చు కదండి. పిల్లలప్పుడు ఏదో పిల్లతనం, తెలివి తక్కువతనంతో చేశాను. అది ఇప్పుడు ఎట్లా చేస్తాను నేను? ఏం కదా, ఒక ఆట ఆడదావరా అంటే వస్తావా? ఎవడో దిమాక్ లేదు, ఎట్లా ఆడతావరా? ఇప్పుడు పిల్లలు ఆడినప్పుడు అది నడుస్తుంది, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్ల చేష్టలు ఎట్లా చేస్తాం? ఈ మైండ్తో కంట్రోల్ కావాలి చెడుతనం అంతా. ఈ మైండ్తో కంట్రోల్ కావాలంటే చెడుతనం అంతా. ఇక అక్కడ నిర్బంధం లేదు, పాపం చేయొచ్చుగా. నేను బరి తెగించి చేయాలంటే ఆయన ఏమంటాడులే, కానీ ఎట్లా చేసేది? ఆయన సిలువలో ప్రాణం వల్ల పెట్టి చిత్రవద అనిపించింది నేను ఈ గడ్డి తినే చేష్టాలు చేయడానికే. తెలివి తక్కువ అంటే చేస్తాడు. నేను ఎట్ట చేసేది? చేసి ఎట్ట ప్రశాంతంగా ఉండేది? చచ్చే అయిపోలా సింపుల్గా. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. ఇట్లా 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 ప్రవర్తించవచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అంటే ఏమంటాడు, కానీ ఎట్లా చేస్తాను? ఇప్పుడేమన్నా నాకేమన్నా కాళ్ళు చేతులు కట్టేసేమో సంఖ్యలు వేసాడు, ఏంది వేసయ్యా? చెప్పాడు, వద్దురా బాబు, అది ఎందుకురా, నువ్వు అదేదో పిల్లతనంలో ఉన్నప్పుడు చేసావు, అన్ని జనుడుగా ఉన్నప్పుడు. ఇప్పుడు రక్షణలోకి వచ్చావు, నువ్వు నా సొత్తు రా బాబు, నువ్వు రారాజువి, నా బిడ్డవి, నువ్వు సింహాసనం ఎక్కాల్సిన వాడు, ఇంకా పిల్ల చేష్టలు చేస్తావు, నీకు మైండ్ ఉందా లేదా అనడు నన్ను.